డియర్ ఫ్రెండ్స్, ఈ ఆదివారము నేను బెంగళూరు రావడం ఒక ప్రోగ్రామ్ ఉందండి. సో నన్ను కలవాలి అనుకున్న వాళ్ళు ఈ నంబర్ ఇస్తాను. సో మీరు నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా మిత్రులు ఒక 50 మందికి సరిపడే ఒక హాల్ మీరు అరేంజ్ చేయగలిగితే సో చాలా సంతోషంగా ఉంటుంది. సో అలాంటి ఏర్పాటు మీ వద్ద ఉంటే దయచేసి ఇక్కడ ఇచ్చిన నంబర్కి ఫోన్ చేసి మీరు ఎక్కడ లొకేషన్, నాకు మెయిన్ లొకేషన్ కావాలండి. ఊరికి బయట అన్నప్పుడు చాలామంది ఫ్రెండ్స్ వచ్చి కలవడానికి ఇబ్బంది పడతారు. కాబట్టి మీకు ఒక సెంట్రలీ లొకేటెడ్ ఒక మంచి హాల్ ఉంటే మాత్రము ఖచ్చితంగా మాకు ఇన్ఫామ్ చేయండి. సో ఆ సర్వీసెస్ అనేవి మేము యూటిలైజ్ చేసుకుంటాం. 2021లో భారత్లో పెట్రోల్ ధర అన్నప్పుడు 101 రూపాయలు. అదే రష్యా యుక్రెయిన్ యుద్ధము స్టార్ట్ అయిన తరువాత 2023 అన్నారు అనుకోండి, లీటర్ పెట్రోల్ ధర 96 రూపాయలు. సో ఇవాళ ప్రపంచమంతా గగ్గోల పెడుతున్న విషయం ఏమిటి అంటే ఇదే. చిన్న దేశాల నుంచి పెద్ద దేశాల దాకా కూడా ఇప్పుడు మీరు అమెరికా అన్నారనుకోండి, సేమ్ కంపారిజన్ 2021లో 61 రూపాయలు, అంటే డాలర్స్లో చెప్పడం లేదండి, ఇండియన్ రూపీలో కన్వర్ట్ చేసి చెప్తున్నాను. 61 రూపీస్ అన్నప్పుడు 2023లో ఇది 90 రూపాయలకు పెరిగింది. ఇక జర్మనీ లాంటి దేశము 141 రూపాయలు అన్నప్పుడు ఇది ఏకంగా 168 రూపాయలకు వెళ్ళింది. ఇక ఫ్రాన్స్, యూకేలో అంతా కూడా మీకు ఈ ధరలు అంటే వీళ్ళు అదుపు చెయ్యని లెవెల్లో మీకు ఈ పెట్రోల్ ధరలు అనేవి ఉన్నాయి. సో అప్పట్లో అమెరికా వాళ్ళు కూడా భారత్ మంచి పని చేసింది, ఈ రష్యన్ ఆయిల్స్ కొనడం వలన ఈ ఆయిల్ ప్రైసెస్, గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్, దీనిని మనము స్టేబుల్గా ఉంచగలుగుతున్నాము. ధరలు పెరుగుతున్నా అబ్నార్మల్గా కాదు. ఎందుకంటే ఈ ట్రెడిషనల్ పార్ట్నర్స్ అంటే మీకు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాక్ ఇలాంటి దేశాలు వీళ్ళు యూరోప్ దేశాలకు పెట్రోల్ అమ్మడం మొదలుపెట్టారు. ఎందుకు? రష్యాపై శాంక్షన్స్. సో అప్పుడు భారత్కి ఏంటి మార్గం లేదు. మనము మళ్ళీ వెళ్ళి ఇరాక్ దగ్గర అన్నామనుకోండి, ఎక్కడో చెప్తాడు. సో అంతంత ధరలు పెట్టి మనం కొనలేం. ఇక్కడ ఆఫర్ ఎలా ఉంది? రష్యా వాళ్ళు డిస్కౌంటెడ్ ఆయిల్స్ ఇస్తున్నారు. మీకు 60 రూపాయలకే మేము పెట్రోల్ ఇస్తాము అన్నప్పుడు మనము మన దేశము గురించి ఆలోచించి, అంటే నేషనల్ ఇంట్రెస్ట్ అనేదే టాప్ ప్రయారిటీ, ఈ లెక్కన మనము కొంటూ పోయాం. సో ఇలాగ ఇవాళ కూడా భారత్లో ఈ ఆయిల్ ప్రైసెస్ ఒక మాదిరిగా స్టేబుల్గా ఉంది. ఇది ఎవరూ కూడా అంగీకరించడం లేదు, తట్టుకోలేకపోతున్నారు. ఇంతలాగా మీరు ఆయిల్ ప్రైసెస్ను మేనేజ్ చేస్తున్నారా? ఈ ఇన్ఫ్లేషన్ని ఇలాగ మీరు కంట్రోల్ చేయగలుగుతున్నారా? సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేశాడు, వాళ్ళందరూ వైరల్గా మాట్లాడుకుంటున్న విషయము. సో దీనికి ఫర్ ద ఫస్ట్ టైం అంటే కామ్గా ఉన్న భారత్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక్కసారిగా అమెరికాపై విరుచుకుపడడం అంటే ఏంటి? హార్డ్ కోర్ డేటాను ప్రపంచానికి చెప్పడం. ఇదిరా వీళ్ళు చేసే పని, మమ్మల్ని మాట్లాడుతున్నారు, మా గురించి వాళ్ళు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు, నిజాలు తెలుసుకోండి, ఇది చెప్పడానికి డైరెక్ట్గా. అంటే డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చూసారు అనుకోండి, భారత్ రష్యా వద్ద ఈ చీప్ ఆయిల్స్ కొంటున్నారు, మ్యాసివ్ స్కేల్లో కొంటున్నారు, కొని ఓపెన్ మార్కెట్లో ఎక్కువ లాభాలకు అమ్ముతున్నారు. ఈ భారతీయులకు యుక్రెయిన్లో ఎంతెంత మంది రోజు చనిపోతున్నారు, దీనికి కారణమైన రష్యా. ఇలాంటి ఆలోచనలే లేవు, ఇలాంటి బాధే లేదు వాళ్ళకు వాళ్ళ వ్యాపారమే ముఖ్యము. కాబట్టి భారత్ను నేను శిక్షిస్తున్నాను, వాళ్ళపై టారిఫ్స్ విధిస్తున్నాను, ఇంకా కూడా పెంచగలను. ఇది డొనాల్డ్ ట్రంప్ పెట్టిన ట్వీట్. అంటే డైరెక్ట్గా భారత్, ఇండియాని రెఫర్ చేసి. ముందేం చేసేవాడు? బ్రిక్స్ అనేవాడు. బ్రిక్స్ అమెరికాకు వ్యతిరేకము, వీళ్ళు డాలర్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, వీళ్ళ మీద నేను ట్యాక్సులు విధిస్తాను, ఇలా మాట్లాడిన వాడు ఇవాళ డైరెక్ట్గా ఇండియా అని చెప్పి రెఫర్ చేశాడు. సో దాంతో ఇవాళ వరకు నిశ్శబ్దంగా ఉన్నవాళ్ళం, చూద్దాంలే వీడు ఏం చేస్తాడో చూద్దాంలే అని అనుకుంటున్న భారత్ ఇమీడియట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వీళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ను జారీ చేశారు. సో ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది అంటే డైరెక్ట్గా
ఈ అమెరికా యూరోప్ యూనియన్ యొక్క హిపోక్రసీ, వీళ్ళు ఎలాంటి దొంగలు ఎలాంటి దుర్మార్గులు అనడానికి క్లియర్గా మనం ఇందులో రెఫర్ చేయడం. మీరు ఇంతకాలం మాట్లాడుతున్నారు కదా, మేము రష్యన్ ఆయిల్స్ కొంటున్నాం. మీరు ఏం చేశారు? మీరు శాంక్షన్స్ అన్నారు కదా, రష్యా మీద శాంక్షన్స్ అన్నారు. అమెరికా ఏం చేస్తుంది? ఇవాళ వరకు కూడా అమెరికా రష్యా వద్దే యురేనియం కొంటున్నారు, అలాగే హ్యాక్సాఫ్ ఫ్లోరైడ్ అంటారు, ఫర్టిలైజర్స్ అంటారు, అలాగే ఈవీ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి కావలసిన పెలేడియం. సో ఇదంతా ఎక్కడ? రష్యా వద్దే అమెరికా కొంటుంది. అంటే ఇంతవరకు రష్యా మీద శాంక్షన్స్ అన్నవాళ్ళు డైరెక్ట్గా రష్యా వద్దే యురేనియం కొనడాన్ని మనం ఎలా చూడాలంటే, అంటే ఒక్క ఆయిల్స్ మీద శాంక్షన్స్ విధించి యథాతథం రష్యాతో మీరు వ్యాపారం చేసుకుంటూనే వెళతారు. మాకు ఆయిల్సే అవసరం, మాకు యురేనియం అక్కర్లేదు, ఫర్టిలైజర్స్ అక్కర్లేదు, సో మేము రష్యా వద్ద కొనకపోతే మీకు ఏ బాధ లేదు, మేము ఆయిల్స్ కొంటున్నాము అంటే ఇంతలాగా మాట్లాడుతున్నారు. ఎరిక్ గార్సెట్ ఏం చెప్పాడు? భారత్ అద్భుతమైన పని చేస్తుంది, ఈ ఆయిల్ ప్రైసెస్ని స్టేబుల్గా ఉంచాలి అంటే భారత్ ఇంకా రష్యన్ ఆయిల్స్ కొనాలి. ఇది కదరా మీరు మాట్లాడారు. అడిగారు అనుకోండి, అది జో బైడెన్ యొక్క పాలన, నేను డొనాల్డ్ ట్రంప్, నాకు దానికి సంబంధమే లేదు, ఇలా మాట్లాడు. ఇదే ట్రంప్ ఏమన్నాడండి? మా ప్రీవియస్ గవర్నమెంట్ తీసుకున్న ఒక చెత్త నిర్ణయం ఏమిటి? యుక్రెయిన్ని నాటోలో చేర్చాలి అనుకున్నారు. కాబట్టే కదా రష్యా యుద్ధాన్ని మొదలుపెట్టింది, లేకపోతే యుద్ధమే లేదు కదా. జెలెన్స్కీని ఉద్దేశించి ఏమన్నాడు? అసలు నువ్వు రష్యాతో యుద్ధము చేయడం ఏంట్రా, సరెండర్ అయిపోవాలి కదా, ఎందుకు యుద్ధము చేశావు? ఇది వీడు అడిగాడు. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? రష్యా వల్ల యుక్రెయిన్లో ఎన్నెన్ని ప్రాణాలు పోతున్నాయి, ఇది భారత్ పట్టించుకోవడమే లేదు. ఎవడు యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు? ఎవడు రష్యాని టార్గెట్ చేశాడు? ఇవాళ ఎవడు భారత్ని టార్గెట్ చేస్తున్నాడు? చూడండి, వీళ్ళ తీరు మీకు ఎప్పుడు మారదు. మీకు 100 ఏళ్ళైనా వీళ్ళు ఇంతే. సో వీడిని నమ్ముకొని మనము వ్యాపారము, ట్రేడ్, జీడిపి అని మాట్లాడేమో అనుకోండి, పూర్తిగా ముంచేస్తారు. ఇవాళైనా మనం రియలైజ్ అవ్వాలి, నువ్వు కొంటున్నావా, కొనరా, చచ్చినట్టు కొను, అంతే తప్ప నేను నీ మీద ఆధారపడుతున్నానన్న భ్రమలో నువ్వు ఉండకొని క్లియర్గా మనము వీళ్ళకి మెసేజ్ పెట్టాలండి. అంటే మీకు చూడండి, ఫార్మా రంగము, సెమీ కండక్టర్స్, క్రిటికల్ మినరల్స్, ఇందులో అంతా మీకు శాంక్షన్స్ లేవు, మన మీద 25% టారిఫ్ లేదు. అలాగే మీకు టెక్స్టైల్స్ అంటాడు, జెమ్స్ అండ్ జ్యువెలరీ అంటాడు, ఇందులో అంతా మళ్ళీ మన మీద వీడు టారిఫ్. అంటే వాడి అవసరానికి తగ్గట్టుగా తక్కిన వాళ్ళని వాడుకోవడం. ఇది అమెరికా యూరోప్ యూనియన్ యొక్క తీరు. ఇప్పుడు 2024 అన్నారు అనుకోండి, 16.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జి అనేది యూరోప్ యూనియన్ రష్యా వాళ్ళ వద్ద కొన్నారండి. 16.5 మిలియన్ టన్స్. అలాగే 67.5 మిలియన్ యూరోస్ 2024లో యూరోప్ యూనియన్ రష్యాతో చేసిన వ్యాపారము. భారత్ కన్నా చాలా ఎక్కువ. మరి యూరోప్ యూనియన్ ఇదే చేస్తారు, అమెరికా వాడు ఇదే మీరు చేస్తే మాత్రము తప్పు. కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేసి ఇలాగ టారిఫ్స్ అని బెదిరించడము మీరు చేస్తున్న అతిపెద్ద పొరపాటు. ఇవాళ ఒక మేజర్ ఎకానమీగా భారత్ తీసుకోబోతున్న చర్యలు మీరు తట్టుకోగలరా? నువ్వు రష్యాతో ఎంత వ్యాపారం చేయాలో చేసుకుంటావు, అదే మేము చేస్తున్నప్పుడు ఇది చెయ్యకూడదు, మీ మీద టారిఫ్స్ అంటే ఇది ఎక్కడి న్యాయము? ఇది మనం అడుగుతున్నాము. ఇంకా కూడా మనము ఒక సాఫ్ట్ పవర్ లాగే ప్రవర్తిస్తున్నాము. హార్డ్ పవర్గా మారినప్పుడు ఈ దేశాలు ఏం చేస్తాయి? ఇవాళ అందరూ ఇదే మాట్లాడుతున్నారు. మరి భారత్ ఇచ్చిన గట్టి జవాబు, ఓపెన్గా ఒక లెటర్లో అమెరికా, యూరోప్ ఇలాంటి దొంగలే అని చెప్పి మనం చెప్పడము, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.